నేను చామర్తి ఉమామహేశ్వరరావు, ఐఏఎస్ రిటైర్డ్, విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థానంలో దక్షిణ మధ్య క్షేత్రానికి అధ్యక్షుడు. దక్షిణ మధ్య క్షేత్రం అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల క్షేత్రాన్ని దక్షిణ మధ్య క్షేత్రం అంటారు. మహిళా శక్తి సంగమంలో ప్రత్యేకంగా చేసే కార్యక్రమం ఒకటి, వాళ్ళలో ఉండే శక్తులను జాగృతపరిచి కుటుంబాలు సమృద్ధిపరచడానికి, తద్వారా సమాజాన్ని అభివృద్ధి చేయడానికి, ఆ పైగా దేశంలో వారి పాత్రను పెంచడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించింది. మొట్టమొదటి ఒక మహిళా స్త్రీ ఇంగ్లాండ్ పార్లమెంట్కి ఎలక్ట్ అయిన ఆవిడ యాస్టర్ అని, ఆమె అమెరికాలో పర్యటిస్తూ ఒక మాట అన్నారు, మహిళలు కనుక నిర్ణయాలు తీసుకోవటం వీలైనట్లయితే ప్రపంచ యుద్ధాలు జరిగేవి కాదు అన్నారు. మహిళల్లో ఉండే ఆర్ద్రత, ఆ రకమైన సద్గుణాలు ఏవైతే ఉన్నావో నిర్ణయాలలో కూడా అవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. భగవద్గీత చెప్పినట్టుగా ఇందాక వారు చెప్పారు, 7 శ్లోకాలు 7 లక్షణాలు ఉన్నాయని చెప్పారు. ఆ లక్షణాలన్నింటినీ వాళ్ళకి గుర్తు చేయటం. అందులో చాలా లక్షణాలు మనం ఇళ్లలో చూస్తుంటాం, తల్లులలో, సోదరులలో, అందరిలో, భార్యలలో. కానీ అవి ఈ 7 లక్షణాలు కనుక ఉన్నట్లయితే అది వాళ్ళల్లో ఒక దైవిక శక్తి ఉన్నట్టుగా ద్యోతకమవుతుంది అని స్వామి చిన్మయానంద అంటారు భగవద్గీత మీద వ్యాఖ్యానిస్తూ, ఈ శ్లోకం గురించి వ్యాఖ్యానిస్తూ. అంటే దైవీ శక్తులు రావడానికి కూడా ఇవి తోడ్పడతాయి. ఇవి ఉన్న వాళ్ళందరిలో దైవీ శక్తులు ఉంటాయని కాదు, దైవీ శక్తులు రావడానికి ఇది మార్గం అవుతుంది. అంటే ఒక ఛానల్గా ఉండటానికి ఆస్కారం అవుతుంది. అందువల్ల ఈ శక్తులను మనం కనుక ప్రత్యేకంగా తీసుకొచ్చి ప్రతిష్ఠింప చేయగలిగినట్లయితే కుటుంబాలకు మంచిది, వ్యక్తులకు మంచిది, సమాజానికి మంచిది, దేశానికి మంచిది, ప్రపంచానికి కూడా మంచిది. నేను శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రాంత కార్యదర్శిగా సేవలు అందిస్తున్నాను. విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన ఆధ్వర్యంలో దేశంలో ఉన్న పాఠశాలలన్నింటిలో సప్తశక్తి సంఘం పేరుతోటి మాతృ సమ్మేళనాలు జరపాలి అని నిర్ణయం జరిగింది. ఈ భగవద్గీతలోని 10వ అధ్యాయంలోని 34వ శ్లోకంలో చెప్పినట్టుగా మాతృమూర్తులలో ఉన్న సప్తశక్తులని జాగృతం చేసి దేశ కళ్యాణం కోసం, లేకపోతే పర్యావరణ పరిరక్షణ కోసం కానివ్వండి, లేదా నీతి, న్యాయము, ధర్మము, నిజాయితీతో కూడినటువంటి సమాజం కోసం కానివ్వండి, మనకి పునాది కుటుంబం నుంచే జరగాలి. సో కుటుంబంకి కేంద్రము తల్లి. సో తల్లి ద్వారానే ఈ కార్యము సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో తల్లిని, మాతృమూర్తిని జాగృతం చేయాలి అనేసి, మాతృమూర్తిలో ఉన్న కర్తృత్వము, నేతృత్వము, వ్యక్తిత్వము లక్షణాలను జాగృతం చేయాలనే ఉద్దేశంతో ఈ మాతృ సమ్మేళనాలు ప్లాన్ చేశారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణలో ఉన్న మా పాఠశాలలన్నింటిలో కలిసి దాదాపుగా ఒక 500 సమ్మేళనాలు మేము ప్లాన్ చేశాము. దానిలో భాగంగా 125 మంది మాతృమూర్తులని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. పాఠశాల కేంద్రంగా ఈ సమావేశాలు జరుగుతాయి. ఇందులో భాగంగానే మేము వక్తల తయారీ కూడా జరిగింది. వక్తలు కుటుంబ ప్రబోధన్ మరియు పర్యావరణం మీద ఒక కార్యశాల, తర్వాత నారీ శక్తి యోగదానం మీద ఇంకొక కార్యశాల మేము జరిపాము. వక్తలను కూడా మేము వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ ద్వారానే వాళ్ళు సభలలో ఉపన్యాసాలు ఇచ్చేటట్టుగా కూడా మేము ప్రయత్నం చేశాము. చివరిగా ఒక సంకల్పం కూడా వచ్చిన మా మాతృమూర్తుల చేత ఒక సంకల్పం చెప్పించే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాము. మేడం 1 minute.